చిత్తూరు జిల్లా కుప్పంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు డీఎస్పీ పార్థసారథి. 40 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు డీఎస్పీ. ఒడిశాలోని కటక్ ప్రాంతం నుంచి కొందరు రైల్లో కేరళకు కొన్నేళ్లుగా గంజాయి తీసుకొస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో నిఘా తీవ్రతరం కావడంలో వారు రూటు మార్చుకున్నారు. కుప్పం మీదుగా తరలిస్తున్నారు. ఈ సమాచారంతో ఉదయం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో గంజాయి రవాణా విషయం బహిర్గతమైంది. వీరి నుంచి సుమారు 40 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కుప్పం టౌన్కి అవుట్స్కర్ట్స్లో ఉన్న బ్రిడ్జి పక్కన 8 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు. హిందీ వాళ్ళనిపై మనము తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 8 మంది దగ్గర కూడా సుమారుగా 40 కిలోల గాంజాయి లభ్యమైంది. వీళ్ళు వెస్ట్ బెంగాల్కి చెందిన వారు. వీరు వెస్ట్ బెంగాల్ నుంచి కటక్ ఒడిస్సా స్టేట్కి వెళ్ళి అక్కడి నుంచి గాంజా తీసుకొని మన హౌరా ఎక్స్ప్రెస్లో బయలుదేరి కేరళకు వెళ్తారు. వాళ్ళు అక్కడ జోలార్పేటలో దిగి జోలార్పేట నుంచి మళ్ళీ కేరళకి అందర్ ట్రైన్లు ఎక్కి బయలుదేరి వెళ్తారు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు చేసినట్టు తెలిసింది. కేరళకి వెళ్ళి కేరళ అది సోల్డ్ అవుట్ చేస్తారు. ఈరోజు వాళ్ళు అక్కడ దిగడానికి అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, పోలీస్ తనిఖీ ఎక్కువగా ఉందని చెప్పేసి మన కుప్పంకి రావడం జరిగింది. కుప్పంలో అదే హౌరా ఎక్స్ప్రెస్లో కుప్పంలో దిగి ఇక్కడ ఒక హాఫ్ డే షెల్టర్ తీసుకొని ఎక్కడైనా ఉండి తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ వెళ్ళి అక్కడ నుంచి కేరళకి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మనకు రాబడిన సమాచారం పైన వారిని అదుపులోకి తీసుకుని రెవెన్యూ వాళ్ళ సమక్షంలో మనము తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 8 బ్యాగులలో ఒక్కొక్కరు సుమారుగా 5 కేజీల వరకు గాంజాని బాగా ప్యాకింగ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. దానిలో 8 మంది వచ్చేసి ఎస్కే, హసిబుల్, నెక్స్ట్ నమీజ్.